this is Neha. Please subscribe Chandika World. Hi, this is Neha. Please subscribe Chandika World. పోరాటంలో గెలవాలన్నా జీవన చక్రం తిరగాలన్నా శరణం నుంచి మరణం దాకా రూపాయ్. ఉపోద్ఘాతము, విశ్లేషణ, ముందు మాట ఏమాత్రం అవసరం లేకుండా అందరికీ అర్థమయ్యే చిరపరిచిత ఆత్మబంధువు డబ్బు. మనిషి తల్లి గర్భంలో పిండంగా ఎదిగే నాటి నుండి తల్లిదండ్రులు పెట్టే ఖర్చు ప్రారంభం అనుకుంటే, అదే మనిషికి పిండం పెట్టే చివరి ఈవెంట్కు పిల్లలు పెట్టే ఖర్చు వరకు ఈ భూమి మీద మనిషి జీవితం డబ్బుతోనే ముడిపడి ఉంది. డబ్బుకు అంత ప్రాధాన్యత ఉంది గనుకే డబ్బుకు లోకం దాసోహం, డబ్బెవరికి చేదు, డబ్బు లేకుంటే డుబ్బుకు కొరగాడు అనే సామెతలు పుట్టుకొచ్చి జన జీవితాలతో మమేకమయ్యాయి. డబ్బుతో అన్నీ కొనలేమని, ముఖ్యంగా స్వచ్ఛమైన ప్రేమలు, ఆత్మీయతలు, స్నేహాలు డబ్బుకు అమ్ముడు బోవని భావకవులు మేకపోతు గాంభీర్యంతో సన్నాయి నొక్కుల సంగీతం ఆలపిస్తూ ఉంటారు గాని డబ్బుతో ఏమైనా కొనవచ్చు అనేది నగ్న సత్యం. ఇది ఉపోద్ఘాతము కాదు, విశ్లేషణ అంతకంటే కాదు. డబ్బు మీద ఉన్న గౌరవంతో కూడిన 4 మాటలు. ఇక జ్యోతిష్యం విషయానికి వస్తే ధన లాభాధిపతులకు సంబంధించి అనేక ధనయోగాలు శాస్త్రంలో సవివరంగా చెప్పబడ్డాయి. లగ్నాదిగా 2వ భావములో ధన, కుటుంబ, విద్య, వాక్కు మొదలైన ముఖ్య కారకత్వాలున్నాయి. అయినప్పటికీ జాతక చక్రములో రాజ్యభావం, దశమ భావం, కర్మస్థానం, వృత్తిస్థానంగా పిలువబడే లగ్నాదిగా 10వ భావం మరియు సదరు భావాధిపతి ధన సంపదలకు మూలం అని జ్యోతిషాభిమానులు గుర్తుంచుకోవాలి. మేషలగ్నానికి ధనభావం వృషభం, ధనాధిపతి శుక్రుడు. దశమ భావం మకరం, దశమాధిపతి శని. శని శుక్రుడు పరస్పర మిత్రుడు. వృషభ లగ్నానికి ధనభావం మిథునం, ధనాధిపతి బుధుడు. దశమ భావం కుంభం, దశమాధిపతి శని. శని బుధుడు పరస్పర మిత్రుడు. మిథున లగ్నానికి ధనభావం కర్కాటకం, ధనాధిపతి చంద్రుడు. దశమ భావం మీనం, దశమాధిపతి గురువు. గురుచంద్రుడు పరస్పర మిత్రుడు. కర్కాటక లగ్నానికి ధనభావం సింహం, ధనాధిపతి రవి. దశమ భావం మేషం, దశమాధిపతి కుజుడు. రవి కుజులు పరస్పర మిత్రుడు. సింహ లగ్నానికి ధనభావం కన్యా, ధనాధిపతి బుధుడు. దశమ భావం వృషభం, దశమాధిపతి శుక్రుడు. బుధ శుక్రుడు పరస్పర మిత్రుడు. కన్యా లగ్నానికి ధనభావం తుల, ధనాధిపతి శుక్రుడు. దశమ భావం మిథునం, దశమాధిపతి బుధుడు. శుక్ర బుధులు పరస్పర మిత్రుడు. తులా లగ్నానికి ధనభావం వృశ్చికం, ధనాధిపతి కుజుడు. దశమ భావం కర్కాటకం, దశమాధిపతి చంద్రుడు. చంద్ర కుజులు పరస్పర మిత్రులు. వృశ్చిక లగ్నానికి ధనభావం ధనస్సు, ధనాధిపతి గురువు. దశమ భావం సింహరాశి, దశమాధిపతి రవి. రవి గురులు పరస్పర మిత్రుడు. ధనస్సు లగ్నానికి ధనభావం మకరం, ధనాధిపతి శని. దశమ భావం కన్యా, దశమాధిపతి బుధుడు. శని బుధులు పరస్పర మిత్రుడు. మకర లగ్నానికి ధనభావం కుంభం, ధనాధిపతి శని. దశమ భావం తుల, దశమాధిపతి శుక్రుడు. శని శుక్రుడు పరస్పర మిత్రుడు. కుంభ లగ్నానికి ధనభావం మీనం, ధనాధిపతి గురువు. దశమ భావం వృశ్చికం, దశమాధిపతి కుజుడు. గురు కుజులు పరస్పర మిత్రుడు. మీన లగ్నానికి ధనభావం మేషం, ధనాధిపతి కుజుడు. దశమ భావం ధనస్సు, దశమాధిపతి గురువు. గురు కుజులు పరస్పర మిత్రులు. ఇంత శ్రద్ధగా విన్నారు గనక ఇప్పటికి మీకు ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. ఏ లగ్నానికైనా ధన దశమాధిపతులు ఒకరికి ఒకరు మిత్రులు. కావున ధన దశమాధిపతుల సంబంధమే ఇతర యోగాల కంటే ఉన్నతమైన ధన సంపదలను ఇవ్వగలుగుతుందని ఎంఫసైజ్ చేసి చెప్పటమే నా ఉద్దేశం. ధన దశమాధిపతులు కలిసి గాని విడివిడిగా కాని ధన దశమ భావాలలో ఉన్న ఎడల రాజయోగం. ధన దశమాధిపతుల పరివర్తన కూడా మంచిదే. మరొక ముఖ్య విషయం ఏమంటే
ఏ కాలంలోనైనా ఎవరికైనా సంపాదన, ఆర్జన అనేవి చేసే పని వలన అని అందరూ అంగీకరించగల వాస్తవం. ఉద్యోగం, వ్యాపారం, స్వయం ఉపాధి అది ఏదైనా పనే. అందువలన మన సేవలు అవతలి వారికి ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి అనే దాన్ని బట్టి మనకి డబ్బు వస్తుంది. తేలిందేమంటే 2వ 10వ స్థానాధిపతులు కేంద్ర కోణాలలో ఉండి ధనకారకుడైన గురు దృష్టి ఉంటే ధన సంపదలకు కొదువు ఉండదని చెప్పాలి. 2వ భావంలోనే విద్య, కుటుంబం, ధనం, వాక్కు ఉన్నందున ఇది లక్ష్మీ సరస్వతులు కలగలిసిన శుభస్థానం. మనిషి జీవించాలంటే ఏదో ఒక వృత్తి ఉండాలని ముందే చెప్పుకున్నాం. అందువలన లగ్న, చతుర్థ, పంచమ, సప్తమ, భాగ్య, లాభ భావాధిపతులు బలంగా ఉన్నప్పటికీ దశమ భావం, దశమాధిపతి శుభప్రదంగా ఉండటం అనివార్యం. దశమాధిపతి 2వ భావంలో ఉంటే జాతకులు అదృష్టవంతులని నిర్ద్వందంగా చెప్పాలి. జీవితంలో అభివృద్ధి అంతా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలతో ముడిపడి ఉంటుంది కావున రాజ్యాధిపతి అయిన 10వ స్థానాధిపతి 2వ భావమైన ధనస్థానంలో ఉంటే బాగా సంపాదిస్తారని చెప్పాలి. ఇది కుటుంబ స్థానం కావున కుటుంబ సభ్యుల తోడ్పాటుతో వృత్తి వ్యాపారాలుండే అవకాశం ఉంది. దశమ ధన భావాలపై పాపగ్రహ దృష్టి ఉండరాదు. ధనాధిపతి దశమ భావంలో ఉన్న ఎడల స్వయం కృషితో స్వతంత్ర వృత్తిలో రాణించగలరు. దశమ భావములో గౌరవం, కీర్తి, సన్మానం, బిరుదులు లాంటివి ఉన్నందున ధనాధిపతికి 10వ స్థానం సముచిత స్థానం. జాతకులకు సంఘంలో పరపతి, పేరు ప్రతిష్టలు లభిస్తాయి. అధికారుల సహాయ సహకారాలుంటాయి. 2వ భావములో విద్య, వాక్కు కారకత్వాలున్నందున ప్రతిభా పాండిత్యాలతో, మధుర వాక్కులతో జనాలను రంజింపజేసి ధనం సంపాదించగలరు. అలాంటి వృత్తులలో రాణించగలరు. మరో ముఖ్య విషయం ఏమంటే ఈ ప్రపంచంలో ఏ ఉద్యోగమైనా, వ్యాపారమైనా మాటకారులే అన్నింటా విజయం సాధిస్తారు. అందుకే వాక్కు స్థానాధిపతి అయిన 2వ భావాధిపతి, వృత్తి స్థానాధిపతి అయిన 10వ భావాధిపతుల కలయిక అద్భుత రాజయోగమని చెప్పాలి. 2వ భావంలో చంద్రుడు, బుధుడు, గురువు, శుక్రుడు ఉండుట వలన శుభ ఫలితాలు పొందగలరు. రవి, శని, రాహుకేతువులు సానుకూలం కాదనే చెప్పాలి. 2వ భావంలో కుజుడున్న ఎడ్ల కుజుదోషం. కుటుంబ జీవితంలో స్పర్ధలుంటాయి. అయినప్పటికీ 2వ 10వ భావాలపైన మరియు భావాధిపతులపైన దృష్టులను కూడా గమనించాలి. దశమ భావములో రవ్యాది నవగ్రహములన్నీ యోగించగలవు. ఇప్పుడు కొన్ని సాధారణ ధనయోగాలు పరిశీలిద్దాం. ధనభావాధిపతి అంటే లగ్నం నుండి 2వ స్థానానికి అధిపతి శుభతారల మీద ఉండాలి. సంపత్తార, క్షేమతార, సాధనతార, మిత్రతార, పరమమిత్రతార ఈ 5 తారలను శుభతారలు అంటారు. శుభ నక్షత్రాల మీద ఉండాలి. శుభగ్రహాల మధ్యన ఉండాలి. శుభరాశులలో ఉండాలి. లగ్నాత్తు శుభస్థానాలలో ఉండాలి. లగ్నం నుండి కేంద్ర కోణాలలో ఉండాలి. అంటే లగ్న, చతుర్థ, పంచమ, సప్తమ, భాగ్య, రాజ్య భావాలలో 1, 4, 5, 7, 9, 10 స్థానాలలో ఉండాలి. ఇట్టి శుభస్థితి సంభవించిన జాతకురాలకి లేదా జాతకుడికి మంచి ధనార్జన ఉంటుంది. ధనాధిపతి లాభస్థానంలో ఉండి ధనస్థానంపై లేదా లాభస్థానంపై అనగా 2, 11 స్థానాలపై గురు దృష్టి ఉన్న ఎడ్ల విపరీత ధనయోగం. ధన లాభాధిపతుల పరివర్తన, ధన లగ్నాధిపతుల పరివర్తన, ధన పంచమాధిపతుల పరివర్తన, ధన సప్తమాధిపతుల పరివర్తన, ధన భాగ్యాధిపతుల పరివర్తన, ధన రాజ్యాధిపతుల పరివర్తన వీటిలో ఏ ఒక్కటి ఉన్నా కోట్ల కొద్దీ డబ్బు ఉంటుంది. ధనాధిపతి, ధనకారకుడు గురువు ఎక్కడ కలిసి ఉన్నా అంతులేని ధన సంపదలు పోగుపడతాయి. ధనాధిపై రాజ్యాధిపతి, లాభాధిపతి ఇరువురి దృష్టి లేదా ఏ ఒక్కరి దృష్టి పడినా జీవితాంతం
పాపగ్రహ శుభగ్రహ దశలు వ్యత్యాసంతో సంబంధం లేకుండా వద్దంటే డబ్బు వస్తుంది. ధనభావాధిపతి ఏ రాశి యందుండినా ఆ రాశ్యాధిపతిని అనుసరించి ధనార్జన ఉంటుంది. అంటే రాశి కారకత్వాల ప్రాధాన్యత. అట్లే ధనాధిపతి దృష్టి పడిన రాశ్యాధిపతిని మరియు ఆ రాశిని అనుసరించి, ముఖ్యంగా జాతకంలో బలాధిక గ్రహము అనుసరించి ధన సంపాదన ఉంటుంది. ధనభావాదికి గల పాపగ్రహ సంబంధం వలన అట్టి గ్రహ గుణశీలముల అనుసరించి ధన వ్యయం జరుగును. ధనాధిపతి లగ్నభావమందున్న స్వయం కృషి వలన ధనార్జన ఉంటుంది. ధనాధిపతి లగ్నమందుండి ఇతర భావాధిపతుల దృష్టి పడిన అట్టి భావకారకత్వాల వలన ధనార్జన ఉంటుంది. లగ్నాత్తు 2వ స్థానం మరియు ఆ స్థానాధిపతి యొక్క కారకత్వాల వలన ధనార్జన ఉంటుంది. ధనాధిపతి తృతీయంలో ఉంటే తోబుట్టువుల నుండి ధనం లభిస్తుంది. సంగీతం, రచన, ఉపన్యాసాలు, ప్రచురణలు, జనసహకారం, కమ్యూనికేషన్స్ మొదలైన వాటి వలన ధనయోగం ఉంటుంది. ధనాధిపతి చతుర్థంలో ఉంటే వ్యవసాయం, రియల్ ఎస్టేట్స్, మాతృవర్గీయుల ద్వారా ధనలాభం ఉంటుంది. వృత్తి స్థానాధిపతికి ధనాధిపతికి మధ్య గల సంబంధం అన్ని సందర్భాలలోనూ పరిగణలోనికి తీసుకోవాలి. ధనాధిపతి పంచమ భావంలో ఉన్న ఎళ్ళ పుత్ర సంతానం వలన ధనాదాయం ఉంటుంది. దైవ కృప వలన ధనవంతులు కాగలరు. పంచమములో ఉన్న ధనాధిపతి సప్తమ దృష్టితో లాభస్థానాన్ని వీక్షించగలడని గమనించాలి. అంతేగాక కంపెనీ యాజమాన్యం లేదా ప్రభుత్వాలు లేదా సాంస్కృతిక సంస్థల వలన వారి అపారమైన గౌరవ మర్యాదల వలన ధనాదాయం ఉంటుంది. ధనాధిపతి 6వ స్థానంలో ఉంటే శత్రువుల ద్వారా ఆదాయ వ్యయాలుంటాయి. అవాంఛనీయ మార్గాల ద్వారా పెద్ద మొత్తాలలో డబ్బు సంపాదించగలరు. ప్రభుత్వ ఉద్యోగులైతే అవినీతి, లంచగొండితనం, ప్రైవేటు ఉద్యోగులైతే తప్పుడు లెక్కలు చూపించి కమిషన్ కొట్టేయడం ద్వారా, సొంత వ్యాపారమైతే నాసిరకం సరుకు విక్రయించడం ద్వారా లక్షలు కోట్లు గడించగలరు. ధనాధిపతి సప్తమ భావంలో ఉన్న ఎడ్ల విదేశీ ధనం, వర్తకం, వ్యాపార సంబంధాల ద్వారా సంపదలు. ధనాధిపతి అష్టమంలో ఉన్న ఎడ్ల ఆకస్మిక ధనయోగం, దానితో పాటే ధన దుర్వినియోగం. ధనాధిపతి భాగ్యభావమందున్న పిత్రార్జితం, అనేక మంచి మార్గాల ద్వారా ధనాదాయం ఉంటుంది. ధనాధిపతి లాభభావములో ఉన్న ఎడ్ల పెట్టుబడులు, వడ్డీ వ్యాపారం, క్రయ విక్రయాల ద్వారా పలు విధములైన లాభములు ఆర్జించి ధనవంతులు కాగలరు. ధనస్థానంలో చంద్ర, బుధ, గురు, శుక్ర గ్రహములు ఉండుట శ్రేయస్కరం. ధనయోగానికి 1, 2, 4, 5, 7, 9, 10, 11 భావాలు, ఆ భావాధిపతుల బలములు, దృష్టులను పరిశీలించాలి. ధనకారక గ్రహం గురువు యొక్క బలం ఎల్లవేళలా అవసరం. ఇంతటితో ముగిస్తున్నాను. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. పిరు 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 పోయే ఊపిరి నిలవాలన్నా, పోరాటంలో గెలవాలన్నా, జీవన చక్రం తిరగాలన్నా, శరణం నుంచి మరణం దాకా